ఏ ఏ హలో మామ, చాలా రోజులు అయిపోయింది మామ మనం వీడియో పెట్టి. ఇక్కడ నుంచి ఇలా జరగదులే, త్వరగా పెడేస్తాను ఈసారి నుంచి వీడియోస్ కంటిన్యూగా. మీరేమనుకోకండి, చదువుకోవాలి కదా, నేను చదువుకొని అప్పుడు వీడియో పెట్టాలి. ముందు బాగా చదువుకోవాలి నేను, అందుకనే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను మామ. ట్రై చేయడం ఏంటి, పెడతానులే. రోజు కంటిన్యూగా వీడియోస్ వచ్చేస్తాయి, మీరు చూడాలి. మీరు చూడడానికి రెడీగా ఉండండి. మరి ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, ఈరోజైతే మనం ఈ అడవి మనిషితో అయితే వచ్చేసాం అనమాట గేమ్లోకి. ఆడం బాబాయ్ క్యారెక్టర్ పెట్టుకున్నాను, బాగుంది, ఏదో కొంచెం ఫన్నీగా ఉందని సరే పెట్టుకున్నాను. ఇంకో ఎనిమిస్ అయితే బాగానే దిగుతున్నారు. ముందైతే మనం గన్ లూజ్ చేసుకొని అప్పుడు వెళ్దాం మామ, ఎందుకు కంగారి. అది గాడు చూడు, ఈడక్క ఇంకలా గుర్రం వేసుకుని గుర్రనలకి వెళ్ళిపోతున్నాడు. గుర్రం వేసుకొని చూడు, ఈ అక్క చూడు, వీళ్ళ వెనకాల చూసుకోరు మామ ఈ అమ్మాయిలు. నాకు అదే సిరాకు అబ్బా. ఓకే, వాళ్ళని అయితే ఫుల్. ఇంకో వీడు చూడు, వీడో పెద్ద గొర్రె. మెడి వేసుకుందాం ఫస్ట్, మెడి వేసుకొని అప్పుడు వెళ్దాము. ఇదిగో వీడు చూడు, తప్పించుకుందామని ఇది ప్లాన్. అబ్బా, కిల్లులు కిల్లులు కిల్లులు, ఫ్రీ కిల్. అయ్యో చా, కిల్లు పోయింది మామ. వీడు చూడు, వీళ్ళు వెనకాల చూడరైంది మామ. నాకు అదే అర్థం కాదు. గేమ్ ఆడతారు, గొర్రెన లెక్క ఆడతారు గేమ్ మొత్తం. ఇంకెక్కడ, సర్లే వెళ్ళిపోదాం ఆట వేసుకొని. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి. వీడు చూడు, వీడు ఈ పైనుండి ఏదో చేస్తున్నాడు. మనం పోదాం, వెళ్ళి ఆడదాం. అదే కొడదాం పోయి. ఏదో జాతవు ఏదో ఎట్టాడు. ఇదిగో FF999 అంట. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగువాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. ఈడు చూడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఈడక్కరే చూడరా రే, వీళ్ళు చూడట్లేదు మా అస్సలు. ఇంకో ఈనాడు ఎవడో కొడేశాడు. వాళ్ళని చూడట్లేదంటే నేను గేమ్ అలా ఆడుతున్నాను అనమాట, వాళ్ళకి తెలియకుండా నక్కి అలా. అలాగే ఆడాలి మరి, సోలో వర్సెస్ స్క్వాడ్ అంటే. మీరు అలా రష్కి వెళ్ళిపోతే ఇంకా మిమ్మల్ని అయిపోయినట్టే, గోవింద సహస్రం మిమ్మల్ని. అరే యార్, తప్పించుకోవాలి మామ ఇక్కడి నుంచి ఫస్ట్, ఎందుకంటే ఫుల్ ఇట్ లాగేశారు మనకి. ఇల్లు పోవాలి. ఇప్పుడు వాళ్ళు వస్తారేమో. ఇలా గ్లోవల్స్ అడ్డేసుకోవాలి. చూడండి మీరు, మీకు తెలుస్తుంది ఎలా ఆడాలో. ఈడ్చుడు గొర్రెనా కొడుకు అన్నవాడు కాలుతున్నాడు. మనం ఇలా సైలెంట్గా వచ్చేసాం అనమాట. అంతే సింపుల్. ఇవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకెక్కడ ఉన్నారు ఈ గొర్రెనా కొడుకులు? కనబడట్లేదేంది? గోడ చూడు. చే, వినోద్ లూట. ఇంకో ఇటు చూడు, ఆవిడ దిగుతున్నాడు మళ్ళీ గొర్రె నా కొడుకు. ఇంకో ఇందాకే కొట్టా నిన్ను, మళ్ళీ దిగాడు. ఈడక్క చే, ఏదో అనుకున్నాను కొడేద్దామని. సర్లే, ఏం పర్లేదు. ఈసారి పీక్లోకి అయితే అడుగు పెడుతున్నాను, బర్ముడాలోకి వచ్చి. ఇక్కడ ఎనిమిస్ కొంచెం పర్లేదు, బాగానే దిగుతున్నారు కాబట్టి వేసేద్దాం. ఇంకో ఈడు చూడు, గొర్రె నా కొడుకు అక్కడెక్కడో కాలుతున్నాడు వీడు. ఇంకెక్కడ ఉన్నారు ఎనిమిస్? ఎక్కడ లేరు. ఇటు సైడ్ వస్తే అదిగో పైన చూడాడు. అబ్బా, కరెక్ట్గా పడింది హెడ్. ఇంకెక్కడ ఎనిమిస్? ఇదిగో ఈ అక్క చూడు ఇక్కడ. అక్క, హాయ్ అక్క. బాగా తప్పించుకుంటుంది అక్క. నేను కొట్టలేను ఏంటక్క నిన్ను అలా తప్పించుకుంటే. ఈ అక్కయ్యను కూడా కొట్టేశాము.
వీడు చూడు హీల్ వేసుకుంటున్నాడు. ఇద్దరు అమ్మో, ముందు ఇక్కడి నుంచి సైడ్ అవ్వాలి మామ. వీళ్ళు నెల కొట్టాలి నాకు బాగా తెలుసు. అలా వెళ్ళినట్టు వెళ్ళి వెనకాల నుంచి వచ్చి అలా ఆగాలన్నమాట. వీడు వెయిట్ చేస్తాడే ఏంది ఇప్పుడు, త్వరగా వెళ్ళిపోవాలి. అబ్బా, 3 డౌన్ మామ. నేను కొట్టింది 2 వాడు ఇంకొకరిని కొట్టాడు కాబట్టి ఇక్కడ మనకి 3 kills వస్తాయి. అర్జెంటుగా వెళ్ళి ముందని కొడేయాలి. ఓకే 1 2 3 ఓకే అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే వచ్చేసా. అబ్బా, ఇద్దరు వస్తున్నారు. ఏంటి స్నైపర్ ఇచ్చి కొడేస్తావా నన్ను? ఆగంట్రా, మిమ్మల్ని అలా కొట్టాలి నాకు ఇంకా బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు నేను ఎప్పుడో చూసేసామా. సింపుల్ చూడండి మీరే. ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటే వెళ్ళిపోయాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నక్కి కొడతారనమాట. కానీ మనమే నక్కి ఆడాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎలా వస్తారు. ఇదిగో నాకు తెలుసు మామ వీళ్ళు ఎలా వస్తారో. వీళ్ళంతా బాటిగాళ్ళు. నాకు ఇవే తగ్గించుకుంటే మంచిది. ఉఫ్ అని వదిలేస్తాయి ఇన్ని. ఇంకెక్కడ ఉన్నారు ఎనిమీస్? ఇందాక అక్కడ 2 వచ్చారు కానీ ఒకడే వచ్చాడే. ఇంకోటి ఏమైపోయాడు మామ? ఆడు ఇంకో ఈడవడే దిగాడు. చూసుకొని దిగాలరా తమ్ముడు, పాయింటర్ అంట. పాయింటర్ ఏందమ్మా ఈ నేమ్స్ నాకు అర్థం కాదు. ఏవేవో పెడతారు. వీడు చూడు స్కిల్ వేసుకొచ్చి కొడేద్దామని నన్ను. ఇప్పుడు ఆడ అలా లోపల దూకుతాడు, కొడేయచ్చు అనమాట. ఇన్ని సింపుల్. మీరు నేర్చుకోండి మీరు కూడా ఇలాగా. ఓకే గాయస్, ఇంకెక్కడ ఉన్నారు? ఈడు చూడు ఇక్కడ పైకి వచ్చేస్తున్నాడు. ఈడి చేతిలో నా కటానా. ఇప్పుడు వెళ్ళి కొట్టాలి. ఇలా దూకి అంటే స్కిల్ వేసి కొట్టాలన్నమాట. ఈ నక్క ఆ చివరి నుంచి ఆడ కొడుతున్నాడు. అయిపోయిందిలే తమ్ముడు, నువ్వు రా బయటికి రా. నీ బుర్రకాయ ఇప్పుడు గాల్లో కలిపేస్తా. వీడు చూడు. అరే యార్, హెడ్ కొట్టాం పని అవ్వలేదు. వాడేందాడు. ఇంకో వీడు చూడి పక్క నుంచి ఒక గొర్రె కొడుకు. ఇంకో వీడే స్కిల్ వేసాడు. రే స్కిల్ తీసుకొచ్చి బూతులు వస్తున్నాయి, వద్దులే. ఇంకెక్కడ మామ? ఎన్ని గ్లూ వాల్స్ వేయాలి మామ? నేను పర్మనెంట్ కవర్కి వెళ్ళిపోతాను మామ. ఇదే బెస్ట్. ఇంకెక్కడ ఉన్నారు వీళ్ళు? వీడు చూడు ఇటు వచ్చి కొడేద్దామని డ్యామేజ్ ఇచ్చాక. నాకు ఇల్లు అవడరా దొబ్బేసింది. వాడక్క ఇప్పుడు అయిపోయాడు మావాడు. ఆ చెత్త నా కొడుకు. అక్కడ చూడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. బయటికి రా బాబు, నీ తల కొంచెం పక్కకు పెట్టరా. వాడు పెట్టట్లేదు. ఇంకాసేపు ఉంటే నా మైనస్ అయిపోతుంది ర్యాంకు. జోన్లో ఉండకూడదు ఎక్కువసేపు. వాడు చూడు రీకాల్ అయిపోతుంది. ఇంకా అవ్వదు కాబట్టి ఇక్కడ నుంచి గుర్రం వేసుకొని వెళ్ళి కొడదాం. గుర్రం వేసుకొని కొడదాం పోయి. కదిలే. ఈడు చూడు, ఈ గొర్రె కొడుకు చూడు. గుర్రం వేసుకొని గొర్రె కొడుకుని కొట్టాం పోయి. వస్తుందా నాకు? ఈడు చూడు. ఏమన్నా దొరుకుతారు మామ మనకి. ఫుల్ కిల్ చేసుకొని పోదాం. బూయా ట్రై చేద్దాం మామ. బూయా కొడదాం. ఇంకా ఎక్కడ ఎనిమీస్ కనబడట్లేదే. ఫుల్ డ్యామేజ్ మా వీడికి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇలా వచ్చాను ఈ బ్లాక్ హౌస్ దగ్గరికి. అబ్బా, ఫ్రీ కిల్ మింగేద్దాం. ఓకే గాయస్ ఈడు చూడు. వీడు కిందకి దగ్గర నీకు ఉంది. ఇప్పుడు మీ టీంని తిప్పించి కొడతాను. మీరు అడవి మనిషితో పెట్టుకుంటున్నారులే. వీడు చూడు. ఏంటి ఈ సామాన్లు వేసి కొడేద్దామనే. అడవి మనిషినైనా సరే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. మళ్ళీ ఇసేస్తాను రండిలే, మీరు చూసుకుందాం. అబ్బా, ఆడు ఫుల్ డ్యామేజ్.
ఇలాంటి బతకని ఇవ్వట్లేదురా. బాంబ్. బాయ్ మామ, నేను నెక్స్ట్ వీడియోలోకి వస్తాను.